నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మేక్ ఇన్ ఇండియా సత్తా ఏంటో చెప్పాలా మేక్ ఇన్ ఇండియా వల్ల దేశ రక్షణ ఎగుమతులు 35 రెట్లు పెరిగాయి నమ్మలేకపోతున్నారా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను భారతదేశ రక్షణ పరికరాల విషయంలో ప్రపంచ దేశాలకు విపరీతమైన నమ్మకం పెరిగింది భారత్ తయారు చేసే వాటిని కొనుగోలు చేసుకోవడానికి ప్రపంచ దేశాలు కొన్ని ముందుకొస్తున్నాయి మరీ ముఖ్యంగా గత 11 సంవత్సరాలలో భారతదేశ రక్షణ ఎగుమతులు 35 రెట్లు పెరిగాయి ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అలాగే రాబోయే కొద్ది రోజులలోనే రక్షణ రంగంలో పూర్తిగా స్వావలంబన కూడా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు 2014తో పోలిస్తే నేడు భారతదేశ రక్షణ ఎగుమతులు 35% మేర పెరిగాయన్నారు 2013-14లో రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్లుంటే ఇప్పుడు 24-25కు వచ్చేసరికి 23,662 కోట్లు పెరిగాయని రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించారు మన దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఈ సంవత్సరం రక్షణ ఎగుమతులలో 30,000 కోట్లు అని వచ్చే 2029 సంవత్సరానికి 50,000 కోట్లు సాధించడమే తమ లక్ష్యమని కూడా చెప్పారు ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆత్మనిర్భర్ దిశగా భారత్ అడుగులు వేస్తుందని రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు ఓ దేశం తన సొంత రక్షణ పరికరాలని సొంత ఆయుధాలను యుద్ధ విమానాలను క్షిపణులను తయారు చేయడం ప్రారంభించినప్పుడు విశ్వాసం పెరుగుతుందని ప్రపంచ దేశాలకు ఓ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లవుతుందని వివరించారు దీని ద్వారా రక్షణ రంగంలో స్వావలంబన కలుగుతుందని సమర్థవంతులం అవుతామని ఇతరులపై ఆధారపడటం కూడా తగ్గిపోతుందన్నారు ఈ సందర్భంగా శత్రువులను ఎదుర్కొనే విషయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు రక్షణ సాంకేతికతను ఉపయోగిస్తామని వీటి ప్రాముఖ్యత కూడా పెరుగుతుందని నొక్కి చెప్పారు నేడు మన సాయుధ దళాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలే కాకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు ట్యాంకులతో పాటు ఇతర ఆయుధ సామాగ్రితో కూడా శత్రువులపై విరుచుకుపడడానికి సన్నద్ధమవుతున్నాయన్నారు అలాగే భారత్లోని తయారైన అగ్ని పృథ్వీ బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ఎలాగో సంసిద్ధంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు మన దేశం ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి విమానవాహక నౌకలను నిర్మించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందన్నారు తమ ప్రభుత్వ హయాంలో దేశీయ రక్షణ ఉత్పత్తిలో వృద్ధి కూడా కలిగిందన్నారు దేశీయ కంపెనీలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ గణనీయమైన ఫలితాలే ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే 2014లో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 40,000 కోట్లు ఉండగా నేడు అది 1.3 లక్షల కోట్ల రివార్డులు దాటిపోయిందని క్రమంగా పెరుగుతూనే ఉందని మంత్రి తెలిపారు ఈ సంవత్సరం రక్షణ ఉత్పత్తిలో 1.6 లక్షల కోట్లను అధిగమించడమే తమ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు 2029 నాటికి 3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు ఏదేమైనా కానీ మన దేశం అన్నిట్లలో అడుగులు ముందుకేస్తుంది రక్షణ వ్యవస్థలో ఇంకా ముందుకు వెళ్తుంది దీనివల్ల ఏ దేశం మీద ఆధారపడకుండా ప్రపంచ దేశాలు భారత్ని చూసి వణికిపోయేలాగా చేస్తుంది నాకైతే చాలా గర్వంగా ఉంది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూత చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు 8328500576 నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్